అపోస్తుల కార్యము 8వ అధ్యాయము అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయములోచన క్షమించబడవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట మనము జ్ఞాపం చేసుకుందామండి. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 21వ వచనము మనం చదివితే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములు యందు నీకు పాలు పంపులు లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, ఇక గారడీ సీమోను అనేటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి అపోస్తుల యొద్దకు వచ్చి, నేను డబ్బిస్తాను, దేవుని యొక్క కృపావరాన్ని నాకు అనుగ్రహించండి, నేను ప్రార్థన చేసినప్పుడు అనేకులు ఇట్లాగా పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఆ కృపావరము నాకు దయచేయండి అని చెప్పి ఆ అపోస్తుల్ని ఈ గారడీ సీమోను అడుగుచూ ఉన్నప్పుడు వారు చెబుతున్న సమాధానం ఏమిటంటే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ దేవుడు హృదయాలను ఇచ్చాడు. అందరి హృదయాలు ఒకే విధముగా ఉండవు. అందరి హృదయాలు ఒకే విధముగా స్పందించవు. అందరి హృదయముల్లో ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. అనేక రకాలుగా హృదయ ఆలోచనలు ఉంటూ ఉన్నవి. అలాగున ఈ గారడీ సీమోను యొక్క హృదయము ఎలా ఉన్నదంట, దేవుని ఎదుట సరైనది కాదు. ఎలాంటిదండి? సరైనది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క గారడీ సీమోను అనేకమైనటువంటి గారడీ విద్యలు చేస్తూ అనేకులను సంతోషపెడుతూ తనకున్నటువంటి విద్య ద్వారాగా అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇస్తూ సమాజంలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి ప్రదర్శన ఇస్తే గారడీ విద్యలు చేసి ఎంతో డబ్బు అతనికి పోగొతా ఉన్నది. ప్రజలందరూ కూడా అతడు చేస్తున్నటువంటి గారడీ విద్యలను చూసి ఎంతో సంతోషించి ఆనందించి గారడీ సీమోనును ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నారు, జైకొడుతూ ఉన్నారు. సమాజంలో మనకి ఇటువంటి గారడీ విద్యలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ప్రజలు దేనికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, ప్రజలు దేనికి ఆకర్షించబడుతూ ఉన్నారు అంటే, లోకములో ఉన్నటువంటి గారడీ విద్యలకి, లోకములో ఉన్నటువంటి గారడీ మాటలకి
ప్రజలు ఎక్కువగా ఆకర్షించబడుతూ ఆనందిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. మనము చూసినట్లయితే ఈ లోకంలో ఎంతోమంది దేవుని కంటే ఎక్కువగా గణపరచబడుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే సినిమా హీరోలు, రాజకీయ నాయకులు ఎన్నో కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు దేవుని కంటే ఎక్కువగా వారే గణపరచబడతా ఉన్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది వారికి ఇష్టమైనటువంటి సినిమా హీరోల కోసం చనిపోవటానికైనా మేము వెనుకాడమంటున్నారు. అవసరమైతే మేము చచ్చిపోతామంటారు మా అభిమాన హీరో కోసం. సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి వెళ్ళి ఆ తొక్కిసట్లాట్లో ఎంతోమంది చనిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అంతగా వారు అభిమానిస్తూ ఉన్నారు. దేనిని బట్టి అభిమానిస్తున్నారండి? వారు చేసేటువంటి వారి కళాకారులు కాబట్టి, వాళ్ళు వారికి ఉన్నటువంటి విద్యను బట్టి, ప్రావీణ్యతను బట్టి వాళ్ళు అంతగా ఆ సినిమా హీరోని ఏం చేస్తున్నారు? అభిమానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా ఈ యొక్క గార్డీ సీమోను కూడా ఎంతగానో కనపరుస్తూ ఉన్నారు. పైన మనము చూసినట్లయితే 10వ వచనములో 8వ అధ్యాయం 10వ వచనములో, కొద్దివారు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్యపెట్టిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా ఆరాధ్య దైవం ఇతనే. ఏమైపోయాడండి? ఆరాధ్య దైవం అయిపోయాడు. ఎవరు? గార్డీ సీమోను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి గార్డీ సీమోను హృదయము ఎలా ఉందంట? దేవుని ఎదుట సరైనది కాదు. ఈ రోజున మనందరము ఉన్నాం దేవుని సన్నిధిలో. దేవుడు పరిశుద్ధాత్ముడు అడుగుతూ ఉన్నాడు, దేవుని ఎదుట నీ హృదయం సరైనదేనా అంటూ ఉన్నాడు. గార్డీ సీమోను దురాశతో భక్తి చేస్తూ ఉన్నాడు. ఎటువంటి భక్తి అండి? దురాశతో చేసే భక్తి, డబ్బు కోసం చేసే భక్తి, లాభాల కోసం చేసే భక్తి, వాళ్ళే తృప్తి కోసం చేసే భక్తి, అంతేగాని దేవుని ఎదుట సరైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు సంపాదించడానికి భక్తి చేస్తున్నారే కొంతమంది. గెహజీ అనేటువంటి వ్యక్తి ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉండి నయమాను ఇచ్చినటువంటి బహుమానాలన్నిటికీ డబ్బుకి ఆశపడి, వెండి బంగారాలకు ఆశపడి, దేవుని కంటే ఎక్కువగా డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి వాటి వెంపట పరుగులు తీశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అతనికి ప్రతిఫలం ఏమిందంటే కుష్టి వ్యాధి కలిగింది. అలాగున దేవుని ఎదుట మన హృదయము ఎలా ఉన్నది? సరైనదా కాదా? దేనికోసం మనం భక్తి చేస్తున్నాము? దేనికోసం దేవుని సన్నిధికి వస్తున్నాము? మన లక్ష్యం ఏమిటి? మన గురేమిటి? మన గమ్యం ఏమిటి అనేది మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అపోస్తలులు గార్డీ సీమోన్ అంటూ ఉన్నారు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అని. అంటే సరైనటువంటి మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని దైవత్వాన్ని తెలుసుకోలేదు, ఎలాగా ఆత్మీయంగా జీవించాలో, దేవునికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో, దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగా విధేయత కలిగి నేర్చుకోవాలో, వినాలో ఇవేమీ తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుని కృపావరము నాకు కావాలి, నేను ఎవరు నెత్తి మీద చేతులు పెడితే వారికి పరిశుద్ధాత్మ రావాలి, ఇదిగో మీ దగ్గర డబ్బు పెడుతున్నాను, మీకు కావలసిన డబ్బు ఇస్తాను, అది నాకు ఇవ్వండి అంటే అది దేవుని ఎదుట సరైనది కాదు. డబ్బుతో కృపావరాలు కొనలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డబ్బుతో దేవుని యొక్క కనికరాన్ని కొనలేం. డబ్బుతో దేవుని దయను కొనలేం. డబ్బుతో ఆరోగ్యమును కొనలేము. డబ్బుతో ఆయుష్ను కొనలేము. చాలామంది ఏమనుకుంటారు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయని. అది చాలా పొరపాటు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుడికి దేవుడికి మాత్రమే ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. శాంతి దేవుడు ఇవ్వాలి, సమాధానము దేవుడు ఇవ్వాలి, సంతోషము దేవుడు ఇవ్వాలి, ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి, ఆయుష్ దేవుడు ఇవ్వాలి, సుఖజీవనము దేవుడు ఇవ్వాలి, కుటుంబములో సమాధానము దేవుడు ఇవ్వాలి. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేవని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఇవన్నీ డబ్బుతో కొనేవి కాదు. సీమోన్ ఏమనుకుంటాడంటే డబ్బు పెడితే ఏదైనా వచ్చిద్ది అని ఆలోచన. అందుకని అపోస్తలులు ఏమన్నారు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడు? మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైన వ్యక్తి పరిశుద్ధాత్మకు అనుకూలంగా ప్రవర్తిస్తాడు. అతనిలో మనం ఏ లక్షణాలు చూసి ఆత్మ సంబంధమైన వ్యక్తి అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు అంటే దేవుని యందు భయము భక్తి ఆ వ్యక్తిలో మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉండి ఒక అంగీకారమైన మనసుతోటి, ఒక యోగ్యమైనటువంటి మనసుతోటి సిద్ధపడి ఉండటం మనం చూస్తాం ఆత్మ సంబంధమైన వ్యక్తిలో. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగునే ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ వ్యక్తిలో మనము చూసేటువంటి లక్షణాలు ఏమిటి అంటే పరిశుద్ధతను ఎక్కువగా ప్రేమిస్తాడు. దేన్ని ప్రేమిస్తారండి? పరిశుద్ధతను దేవుని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. నీతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. యథార్థంగా జీవించడానికి ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని యొక్క క్రమశిక్షణ కలిగి జీవించడానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అటువంటి కృపావరాలను డబ్బు పెట్టి అడగడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక బంగారం పెట్టి అడగడం, లేకపోతే ఒక వస్తువు పెట్టి నాకు ఇది కావాలనడం. దేవుడు బంగారానికో, లేకపోతే ఒక వస్తువుకో, లేకపోతే ఒక విలువైన ఆభరణానికో నీకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు వశమయ్యేవాడు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు దేనికి వశమవుతాడంటే ఎవరైతే విరిగి నలిగిన హృదయమును కలిగి ఉంటారో, ఎవరైతే పశ్చాత్తాపడి తన హృదయాన్ని దేవుని ఎదుట తెరవబడి ఉంచుతారో, ఎవరైతే క్షమాపణ కలిగి ఉంటారో, క్షమించమని ప్రభుని అడుగుతారో వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. వారికి దేవుడు ఆసన్నుడు కానీ
నువ్వు డబ్బు పెట్టి నేను అది ఇస్తే ఇది ఇస్తే దేవుడు నాకు ఏదైనా ఇస్తాడు అనుకునేది దేవుని ఎదుట ఇది సరైనది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఇచ్చేది ఏదైతే ఉన్నదో, ఆశించేది ఏదైతే ఉందో అది దేవునికి అంగీకారమా కాదా అనేది మనము హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. సీమోను అటువంటి పొరపాటు చేసి దేవుని దృష్టిలో, పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో అతడు ఏమయ్యాడంటే అపరాధి అవుతూ ఉన్నాడు. మనం అభిప్రాయాలు అనేక రకాలుగా ఉంటాయి. దేవుడికి నేను ఇది ఇస్తున్నా కదా, దేవుడికి నేను అది ఇస్తున్నా కదా, నాకు ఏదైనా ఇస్తాడో అనుకోవటం అది చాలా పెద్ద పొరపాటు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఇచ్చేది దేనికి ఇస్తున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క పరిచర్యలో కావచ్చు, దేవుని యొక్క సేవలో కావచ్చు, ఏదైనా ఒక సత్కార్యము జరుగుతూ ఉన్నప్పుడు దానిలో నేను కూడా ఒక పాలిభాగస్తుడును అవ్వాలి అనేటి ఒక ఉద్దేశముతో మనము ఏదైనా ఆ కార్యక్రమంలో మనకి ఉన్నటువంటి దానిలో మనము ఇస్తే అది దేవునికి అంగీకారం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దానివల్ల మనం కొంతవరకు దేవుని వలన ప్రతిఫలం పొందుకోగలుగుతాము. ఎటువంటి ప్రతిఫలం పొందుతామండి అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించవచ్చు, దేవుడు మనల్ని దీవించవచ్చు. ఏ విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడో ఆయనే ఇష్టం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేయాలంటే మనం చేయవలసిన ఒక సత్కార్యము మనము చేసి దేవునికి అప్పగించి, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని విధేయత కలిగి మనము దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి తప్ప సీమోను పేతురు చేసినట్లుగా చేస్తే మనము ఖచ్చితంగా తిరస్కరించబడతాము, కానీ మనము అంగీకరించబడం. హల్లెలూయా. మనము చూసినట్లయితే కయ్యూను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు కూడా వారు కూడా ఒక అర్పణ ఇచ్చారు. హేబేలేమో ఒక శ్రేష్టమైనటువంటి ఏడాది గొర్రెపోటుని బలిగా అర్పించాడు. అయితే కయ్యూనేమో తన యొక్క పొలంలో ఉన్న ధాన్యాన్ని తెచ్చి కొంత బలి అర్పణగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఇద్దరిలో ఒకరి యొక్క అర్పణనేమో స్వీకరించాడు, ఒకరి యొక్క అర్పణనేమో తిరస్కరించాడు. కారణం ఏంటండి అంటే, కారణం ఏంటి? ఆయన యొక్క హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, కయ్యను యొక్క హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, అందుకని దేవుని యొక్క కృప పొందుకోలేకపోయాడు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలు యొక్క హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది? సరిగ్గా ఆయన అంగీకారంగా ఉన్నది. హృదయపూర్వకంగా తనకున్నటువంటి ఆ యొక్క వస్తువుని దేవుడికి బలిగా అర్పించాడు, అర్పణగా ఇచ్చాడు హేబేలు. తన మనసులో ఇక ఎటువంటి అపోహలు లేవు, తన మనసులో ఎటువంటి సందేహాలు లేవు, తన మనసులో ఎటువంటి దురుద్దేశాలు లేవు. పూర్తిగా పూర్ణ అంగీకారంతో హృదయపూర్వకంగా దేవుడికి అది బలిగా అర్పణగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కయ్యూనేమో దేవునికి ఇచ్చేటప్పుడు ఇంత సరిపోయిద్దా దేవుడికి, కొద్దిగా పెట్టి ఒక పాత్రలో కొన్ని పెట్టి ధాన్యం పెట్టి దాంట్లో పోసి ఎంత సరిపోయిద్దా, ఎంతెందుకులే మళ్ళీ తీసుకొని వేరొక పాత్రలో పోసుకొని దేవుడికి ఇచ్చే దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో పోసి సరిపోయిద్దా, ఎంతెందుకులే మళ్ళీ కొద్దిగా తీసుకొని మళ్ళీ దాంట్లో పోసుకోవటం. అది తీసుకెళ్ళి మనం ఎవరికి బలిగా అర్పణగా ఇస్తున్నాము, ఒక మనుషుడికా ఒక మానవుడికా అనేది కూడా గ్రహింపు లేనటువంటి భక్తిని కయ్యూను చేశాడు. తీసుకువెళ్ళి ఆ అర్పణని దేవునికి అర్పిస్తే దేవుడు దాన్ని తిరస్కరించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు దాన్ని స్వీకరించాల, ఎందుకంటే తన హృదయము సరైనదిగా దేవుని ఎదుట లేదు. తన హృదయము ఎలా ఉన్నదంటే దురాశలతో ఉన్నది. తన హృదయం ఎలా ఉందంటే దుర్మార్గపు ఆలోచనలతో ఉంది,
దురుద్దేశాలతో ఉన్నది, స్వార్థంతో ఉంది. అందుకని దేవుడు కయ్యను యొక్క అర్పణని స్వీకరించలేదు, తిరస్కరించేశాడు. హేబేలు యొక్క అర్పణ ఏం చేశాడండి? స్వీకరించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కయ్యనికి కోపం వచ్చేసి ఏం చేశాడంటే హేబేలుని ఒక బండరాయితోటి తల మీద మోదగానే అక్కడికక్కడే పడి హేబేలు చనిపోయాడు. దేవుడు నా అర్పణను స్వీకరించకుండా నా తమ్ముడి అర్పణ స్వీకరిస్తాడా అని కోపం వచ్చేసింది, అసూయ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. కయ్యను హృదయం దేవుని ఎదుట సరైనది కాదు అని నిదర్శనం ఏంటంటే అతడు చేస్తున్నటువంటి క్రియలు, పనులు, దుర్మార్గ పనులు. అనవసరంగా, నిర్దాక్షిణ్యంగా, ఎటువంటి కనికరం లేకుండా సొంత తమ్ముడిని చంపేసేశాడు. చూశారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం లేదు, కయ్యను హృదయం దేవుని ఎదుట ఎలా లేదు? సరైనదిగా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన హృదయం ఎలా ఉంది? దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, నేనన్న వాడి కాపలా వాడినా నన్ను అడుగుతున్నావు అని దేవునికి ధిక్కరించి సమాధానం చెప్పాడు కయ్యను. శాపగ్రస్తుడైపోయాడు, దేశదిమ్మరైపోయాడు. సంతోషము లేని, సమాధానం లేని జీవితమును గడుపుతూ బహు దుర్భరమైనటువంటి జీవితంలో బాధలు పడి చనిపోయాడు కయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హేబేలు యొక్క రక్తము ఆ నేల నెరల్లోకి వెళ్ళిపోయి నేల నెరల్లో నుంచి ఆ రక్తము దేవునికి మొరపెడుతుందంట. మనమేమనుకుంటున్నామంటే చచ్చాడు, చాప్టర్ క్లోజ్, ఇక అయిపోయింది అనుకుంటాం. కానీ శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చనిపోదు, అతని ప్రాణము చనిపోదు. ఆ ప్రాణం ఏం చేసిందంటే ఆ నేల నెరల్లో నుంచి మహోన్నతుడైన దేవునికి మొరపెట్టింది, ప్రభువా నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను పరిశుద్ధతను ప్రేమించాను, ఆ యొక్క నా సహోదరుడైనటువంటి అన్న విషయంలో నేను ఎటువంటి ఆలోచన నాకు లేదు, ఎటువంటి ద్వేషం నాకు లేదు, ఎటువంటి అసూయ నాకు లేదు. అయినప్పటికీ నా అన్నయ్య కయ్యను నన్ను అతి దారుణంగా ఈ రాయితో కొట్టి చంపాడని ఆ ప్రాణము దేవునికి మొరపెడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రాణము పోయినా శరీరము మట్టిలోకి చేరిన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? హేబేలుది ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని దగ్గరికి వెళ్ళిందని. దేవుని రాజ్యంలో ఆయన ప్రవేశించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హేబేలు యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంది, కయ్యను యొక్క హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉన్నదో, మనలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉన్నదో, మనలో ఉన్నటువంటి అతిక్రమాలు ఏవైతే ఉన్నవో వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, క్షమించమని మనం అడగగలిగితే దేవుడు క్షమిస్తాడు. మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా మార్చబడుతుంది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో శిలువ పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. కుడివైపు ఒక వ్యక్తి ఉన్నాడు, ఎడమవైపు ఒక వ్యక్తి ఉన్నాడు. అదే ఆ రోజు వారికి చివరి రోజు. చనిపోతా ఉన్నారు ఇద్దరు కూడా. మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఆయన కూడా సిలువ వేయబడ్డాడు. ఈ ఇద్దరు వ్యక్తులతో సంభాషణ జరుగుతుంది ప్రభుతోటి. ఈ ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే, ఎడమ పక్కనుడు దొంగ ఏమన్నాడంటే, నిజంగా నువ్వు దేవుడివైతే
నిజముగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజముగా నీకు ఆ యొక్క అద్భుతాలు చేసేటువంటి శక్తి ఉంటే, మహత్కార్యాలు చేసేటువంటి శక్తి ఉంటే, ఈ లోకము కాలము సమయం అన్నీ నీ స్వాధీనంలోనే ఉంటే, నువ్వు దేవుడివైతే నిన్ను నీవు విడిపించుకొని మమ్మల్ని కూడా ఈ యొక్క శిలువ శిక్ష నుంచి విడిపించు, రక్షించు అని ఎడం పక్కనున్నటువంటి దొంగ యేసుప్రభు వారితోటి మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారిని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. నీవు వీధుల రాజువా అని ఎగతాళి చేస్తూ ఉన్నాడు, అపహాస్యము చేస్తూ ఉన్నాడు. చనిపోబోయే టైంలో కూడా ఆ వ్యక్తిలో ఏమి లేదయ్యా అంటే మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. ఆ వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉందండి దేవుని ఎదుట అంటే సరైనదిగా లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన జీవితాన్ని మనం ఏ విధంగా గడుపుతున్నామో, ఏ విధముగా మనము దేవుడిచ్చిన ఆయుష్ను సద్వినియోగం చేసుకుంటున్నామో, దేవుని ఎదుట మనం ఉన్నామనే భయాన్ని మనం కలిగి జీవిస్తూ ఉన్నామో, ఆ వ్యక్తిలో మారు మనసు కలుగుతుంది. ఈ వ్యక్తికి మారు మనసు లేదు. చాలామంది కూడా అలాగే ఉంటారు. జీవితాంతం కూడా అనేకమైనటువంటి పాపాలు చేసి, అనేకమైనటువంటి దుర్మార్గ పనులు చేసి, అనేకమైనటువంటి జీవితాలను నాశనం చేసి, అనేకమైనటువంటి వారి యొక్క హృదయంలో ఆ యొక్క పైచాచికమైనటువంటి ఆ కోరికలను తీర్చుకుంటూ ఎంతోమందిని జీవితాలను బలి చేసుకుంటాము ఉంటే, చివరి క్షణంలోనైనా దేవుడు అవకాశం ఇచ్చినా కానీ మారు మనసు పొందరు. హృదయాలను కఠినపరుచుకొని, హృదయాలను బండల్లాగా చేసుకొని, నాకు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, దేవుడితో నాకు పని లేదు అనేటువంటి ఒక మొండి వైఖరిని, కఠినమైనటువంటి మనస్తత్వాన్ని కొంతమంది కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి హృదయాలు మనం ఏమన్నా కలిగి ఉంటున్నామా? ఆ శిలువ పక్కన ఉన్నటువంటి ఎడమవైపు దొంగ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తన జీవితకాలం అంతా ఎంతోమందిని హత్య చేశాడు, ఎన్నో నరహత్యలు చేశాడు, ఎన్నో క్రూరంగా ప్రవర్తించాడు, నిర్దాక్షిణ్యంగా స్త్రీలను చంపాడు, నిర్దాక్షిణ్యంగా పురుషులను చంపాడు, నిర్దాక్షిణ్యంగా చిన్న బిడ్డలను కూడా చూడకుండా చంపాడు. ఎంతో ఘోరమైనటువంటి వ్యక్తిగా, నరహంతకుడిగా, నరరూప రాక్షసుడిగా ఉన్నాడు. చివరి క్షణంలో ఒక నీతిమంతుడు మనతో ఉన్నాడు, ఒక పరిశుద్ధుడు మనతో ఉన్నాడు, ఒక దేవుని కుమారుడు మనతో ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఎంతోమందికి మేలు చేశాడు, ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఇదిగో గుడ్డివారికి చూపునిచ్చాడు, ఇదిగో కుంటివారిని నడిపించాడు, పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరిచాడు. ఎన్నో గొప్ప కార్యాలు, ఎంతోమందికి సమాజంలో మేలు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క కుమారుడు మనతో ఉన్నాడు. ఇది మంచి అవకాశము. మన హృదయంలో యొక్క పాపమును ఆయనకి చెప్పి, ప్రభువా నన్ను క్షమించు అని అడగడానికి ఇది మంచి అవకాశం అని గ్రహింపు లేనటువంటి, వివేచన లేనటువంటి దుస్థితిలో ఎవరున్నారు? శిలువ పక్కన ఎడమవైపున దొంగ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక వైపు ఎవరున్నారండి? కుడివైపు మరొక దొంగ ఉన్నాడు. ఈయన కూడా ఏమంటున్నాడంటే, ఎడమవైపు మాట్లాడిన దొంగని గద్దించాడు. అరమకురా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా నీకు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. హల్లెలూయా. ఈ శిలువ పక్కన కుడివైపునోడు దొంగ ఏమంటున్నాడంటే, మేము పాపిని అయ్యా, నేను పాపినయ్యా, ఎన్నో అక్రమాలు చేశానయ్యా, ఎన్నో మోసాలు చేశానయ్యా, ఎన్నో పాపాలు చేశానయ్యా,
ఎన్నో నరహత్యలు చేశానయ్యా, ఎంతో క్రూరాతి క్రూరంగా మనుషులను దయా దాక్షిణ్యం లేకుండా చంపేశానయ్యా. ఇప్పుడు నాకు ఈ శిలువ శిక్ష నాకు పడింది. ఎటు నేను చనిపోతాను, ఎటు నేను బ్రతకను. నీవు దేవుని కుమారుడు అని నేను తెలుసుకున్నాను. నువ్వు క్షమించే దేవుడు అని నేను తెలుసుకున్నాను. నువ్వు పాపాలు క్షమిస్తావని నేను తెలుసుకున్నానయ్యా. ఈరోజు యేసయ్యా, మాకు ఈ శిక్ష న్యాయమే, ఇటువంటి శిక్ష మాకు పడాల్సిందే. అయితే నేను ఒక్కటి నిన్ను అడుగుతున్నాను, రెండు చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాను, నన్ను క్షమించు యేసయ్యా, నా పాపాలు క్షమించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటే అంతే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సమాధానకరమైనటువంటి ఒక పీస్ తన హృదయంలో కలిగింది, ఒక సమాధానం తన హృదయంలో కలిగింది చనిపోయేటప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విశ్వాసం తన హృదయంలో కలిగింది, ఒక నిరీక్షణ తన హృదయంలో కలిగింది. ఇదిగో, ఎప్పుడైనా మనం చనిపోతాం. ఈరోజు కాకపోయినా రేపైనా చనిపోతాం. ఈరోజు రక్షిస్తే రేపు చనిపోకుండా ఉంటామా? ఇటువంటి దుర్మార్గులము, ఇటువంటి ప్రమాదకరమైన మనుషులు సమాజంలో ఉండటం కంటే చనిపోవటమే మంచిది. మనం చనిపోతే ఈ సమాజానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. అయితే చివరి క్షణంలోనైనా నేను చేసిన పాపాలను బట్టి, దుర్మార్గ పనులను బట్టి ఒక్కసారి ఆ ప్రభుని, ఒక్కసారి ఆ దేవాతి దేవుని క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా, చేశాను, తప్పులు చేశాను, పాపాలు చేశాను, క్షమించయ్యా అని హృదయపూర్వకంగా రెండు చేతులెత్తి ఆయన పశ్చాత్తాపంతో అడిగితే ఏం చేశాడంటే ప్రభు, పోరా పనికి మాలినోడా అనలా, నీ అంత దుర్మార్గుడు లేడనలా, నీలాంటి క్రూరమైనటువంటి మృగం ఈ లోకంలో ఎవరో లేరనలా, నువ్వు చేసిన దుర్మార్గ పనులు ఇంతవరకు ఎవరు చేయలేని ఆయన గద్దించలా. ఏమన్నాడంటే, నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎడమవైపు ఉన్నటువంటి దొంగ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, కుడివైపు ఉన్నటువంటి దొంగ యొక్క హృదయము దేవుని ఎదుట ఎలా ఉందండి? సరైనదిగా మారింది. అంతకుముందు లేదు, అప్పుడు మారింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నీ హృదయాన్ని మార్చుకో. వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరులారా, సహోదరి, మన హృదయాలను మార్చుకునే సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా లోకంలో ఉండి సంపాదించేది లేదు, ఇంకా లోకంలో ఉండి సాధించేది లేదు, ఇంకా లోకంలో ఉండి అనుభవించేది లేదు. లోకంలోకి ఎంత మనము లోపలికి ప్రయాణమై వెళుతున్నా కానీ వేదన కలుగుతుంది, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, సమస్యలు కలుగుతాయి. మనము తట్టుకోలేనంతగా మన ప్రాణానికి శోధన కలుగుతుంది తప్ప మేలు లోకంలో కలగదు. కనుక ఈ లోక వ్యామోహాలను ఎప్పుడైనా విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు విడిచిపెట్టి నిత్య జీవమును మనకు అనుగ్రహించే యేసయ్య వైపు చూద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన హృదయాలు మార్చుకుందాము, మన హృదయాలు మార్చుకుందాము. సీమోను పేతురు యొక్క, ఆ గారడి సీమోను యొక్క హృదయము దేవుని ఎదుట సరిగా ఎలా లేదు? సరిగా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తగ్గించుకోవాలి, మనము తగ్గించుకోవాలి. కుడివైపు ఉన్నడు దొంగ తగ్గించుకున్నాడు, ఎడమవైపు ఉన్నడు దొంగ హెచ్చించుకున్నాడు. గర్వము అహంకారాన్ని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడంట. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని కనికరంను పొందాలనుకుంటున్నావా?
దేవుని యొక్క కృపను పొందాలనుకుంటున్నావా? అయితే దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉందో ఆలోచన చేసుకో. మనం దురాలోచనతోటి భక్తి చేయటం కాదు, లేకపోతే దురాశల కోసము భక్తి చేయటం కాదు, శరీర ఆశలతోటి మనం భక్తి చేయటం కాదు, స్వార్థంగా మనం భక్తి చేయటం కాదు, స్వప్రయోజనాల కోసం మనం భక్తి చేయటం కాదు. కానీ దేవుని ఎదుట మన హృదయము అంగీకారముగా ఉండులాగున మనందరము భక్తి చేసేవారిగా ఉండాలని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క కుడి పక్క నుండి దొంగ పరదేశికి వెళ్ళాడు, ఎడం పక్క నుండి దొంగ పాతాళానికి వెళ్ళాడు. విధేయత కలిగినటువంటి ఆ యొక్క పేద లాజరు కురుపులతో నిండిన వాడై కుక్కలు వచ్చి వాని యొక్క కురుపులు నాకుతున్న రక్తము దేహములను స్రేవిస్తున్న అతడు పరిశుద్ధతను ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి పరదేశికి వెళ్ళాడు. గర్వంతో అహంకారంతో ఈ లోక సుఖభోగాలను అనుభవిస్తున్నటువంటి, కనికరము లేనటువంటి, దేవుని యొక్క దేవుని భయభక్తులు లేనటువంటి ఆ ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హేబేలు దేవునికి అంగీకారమైనటువంటి అర్పణ అర్పించాడు కాబట్టి దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. కయ్యను క్రూరుడై ఉన్నాడు కాబట్టి, కఠినాత్ముడై ఉన్నాడు కాబట్టి, దయలేని వాడై ఉన్నాడు కాబట్టి, మారుమనసు లేని వాడై ఉన్నాడు కాబట్టి, దైవత్వాన్ని తిరస్కరించి దేవుడిని దూషించాడు కాబట్టి శాపగ్రస్తుడై నరకానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని ఎదుట నీ హృదయము సరైనదిగా ఉన్నదా అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ ఆత్మ నరకానికి చేరకూడదని ఈ యొక్క శుభవార్త నీకు తెలియజేస్తున్నాడు. ఇది మంచి సమయము. నీ హృదయాన్ని దేవుని ఎదుట సరైనదిగా మార్చుకో. ఇక్కడ రాయబడినటువంటి మాట మనము చదివినట్లయితే 31వ వచనము, 21వ వచనము, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములు యందు నీకు పాలు పంపులు లేవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే పరిశుద్ధాత్మలో పాలు పంపులు లేవు, దేవుని యొక్క ఆశీర్వాదంలో పాలు పంపులు లేవు, దేవుని యొక్క దీవెనల్లో పాలు పంపులు లేవు, దేవుడు చేసిన కార్యముల్లో పాలు పంపులు లేవు, దేవుని రాజ్యములో పాలు పంపులు లేవు. అన్నీ కూడా మనకు వచ్చేటువంటి ఆత్మ సంబంధమైన ఈవులన్నీ కూడా ఏమైపోతున్నాయి? మనము కోల్పోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. ఎలాగంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు కాబట్టి. అయితే తర్వాత వారు చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని, ఈ నీ చెడుతనము మానుకొని, ఈ నీ తలంపులు మానుకొని, ఈ నీ ఆలోచనలు మానుకొని, ఈ నీ ప్రవర్తన మానుకొని, ఈ నీ దుష్కార్యములు మానుకొని, ఈ నీ దుర్భాషలు మానుకొని సత్ప్రవర్తన కలిగి మానుకొని మారు మనసు పొందితే, నూతన పరచబడితే, నీ హృదయము మార్పు చెందితే, నీ హృదయంలో పశ్చాత్తాపం వస్తే, నీ హృదయంలో క్షమాపణ వేడుకొనగలిగితే ఏం జరుగుతుందంట? మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించవచ్చును. ఎంతకంటే గొప్ప కార్యము ఈ లోకంలో మరొకటి లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి దేవుని వల్ల క్షమించబడటం కంటే భూమి మీద గొప్ప కార్యము మరొకటి లేదు. ఒక మనుషుడు క్షమించడం వల్ల ప్రయోజనము లేదు. మన కుటుంబంలో ఒక వ్యక్తి మనం క్షమించడం వల్ల ఉపయోగం లేదు. ఒక వ్యక్తి మనం క్షమిస్తే మనకు మోక్షం కలగదు. ఒక వ్యక్తి మనం క్షమిస్తే నిత్యత్వంలో మనం ప్రవేశించలేము. ఒక వ్యక్తి మనం క్షమిస్తే మనకు రక్షణ కలగదు.
ఎవరు క్షమించాలి అంటే దేవుడు మనల్ని క్షమించాలి. ఎప్పుడైతే దేవుడు మనకి క్షమాపణ కలుగజేస్తాడో అప్పుడు మనలో ఏం కలుగుతుందండి? సమాధానము 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 కలిగిద్ది. నెమ్మది కలిగిన జీవితము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పటి నుంచి నువ్వు ఎవరు అంటే దేవుని కుమారుడు అనబడతావు. అప్పటి నుంచి నువ్వు ఎవరు అంటే దేవుని కుమార్తె అనబడతావు. అప్పటి నుంచి నువ్వు ఎవరివంటే నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని క్షమాపణ పొందుకున్నావో అప్పుడే దేవుని యొక్క ముద్ర నీ మీద వేయబడుతుంది. హల్లెలూయా. అప్పటి నుంచి దేవుడు ఏమంటాడంటే నీవు నా సొత్తు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఎవరు నిన్ను ముట్టుకోవటానికి వీలు, టచ్ చేయటానికి వీలు లేదు. దేవుని అనుమతి లేకుండా ఏది నీ దగ్గరికి రాదు. ఎప్పుడంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి ఉండాలి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు యొక్క వాక్యాన్ని వింది. ఆ యొక్క సీమోను యొక్క ఇంట్లో ఉన్నాడని తెలుసుకుంది. ఒక విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకొని తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి ఒక అత్తరు బుడ్డి తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఆ అత్తరుతో ఆయనకి అభిషేకం చేసి తరువాత ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కాచి ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. పాదాలు కడిగేంత పశ్చాత్తాపం ఆమె పడింది. అంత కన్నీరు కాచింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాపాత్మురాలైన స్త్రీ అనేటువంటి ట్యాగ్ ఆమెకి తగిలించబడ్డది. అంటే అంత పాపాత్మురాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన సాక్ష్యం చెడిపోయిన సాక్ష్యం, తన జీవితం చెడిపోయిన జీవితం, తన యొక్క హృదయము పాడైపోయిన హృదయము, తన దేహము ఆరోగ్యము లేని దేహము, శరీరము, దేవునికి స్తోత్రం కలుగునుగాక, కంపుగొట్టేటువంటి జీవితాన్ని దేవుడు ఇంపుగా సువాసనగా మార్చేశాడు. ఎప్పుడంటే ఆమె ఆ కన్నీటితోటి ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అంత కన్నీరు వచ్చిందండి? ఊరకనే వచ్చిందా కన్నీరు? పశ్చాత్తాపడితే కన్నీరు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. తను చేసిన పాపాలని జ్ఞాపం చేసుకొని తన జీవితం అంతా ఎటువంటిదో జ్ఞాపం చేసుకొని ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన అడుగుతుంది, యేసయ్య నా అంత పాపాత్మురాలు ఈ లోకంలోనే లేదు. నేను ఘోరమైన పాపినయ్యా. నేను చేయనటువంటి పాపము లేదు, నేను చేయలేనటువంటి ఆ యొక్క దుష్కార్యము లేదు. నేను అనేకమైన పాపాలు చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించని కన్నీరు కారుస్తూ 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 క్షమాపణ వేడుకుంది. ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డవి నా కుమారి, సమాధానము కలిగి వెళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు సమాధానకరమైన జీవితం కావాలా? మారు మనసు పొంది పాప క్షమాపణ పశ్చాత్తపడి మారు మనసు పొంది ప్రభు వలన క్షమాపణ పొందు, నీకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధానం ఎటువంటి సమాధానం అంటే నీ ప్రాణములో సమాధానం కలిగి ఉంటావు, నీ జీవితంలో సమాధానం కలిగి ఉంటావు, నీ కుటుంబంలో సమాధానం కలిగి ఉంటావు, నీ జీవిత కాలమంతా సమాధానం కలిగి ఉంటావు. అంత మాత్రమే కాదు, మరణ దినము కూడా నువ్వు సమాధానం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక నిరీక్షణతో కూడిన ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించావు కాబట్టి నీ ప్రాణం పోయేటప్పుడు నువ్వేమని ప్రార్థన చేస్తావంటే, ఆ రోజున నువ్వు క్షమాపణ కలిగి ఉంటే, నీకు మారుమనసు కలిగి ఉంటే, దేవుని యొక్క రక్షణ నువ్వు కలిగి ఉంటే, చివరిగా నువ్వు చేసే ప్రార్థన ఏంటంటే,
కలవరపడం, భయపడవు, ఏడవు, దుఃఖపడవు. ఏం ప్రార్థన చేస్తావంటే సిద్ధపాటు కలిగినటువంటి ప్రార్థన. ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. ఒక సమాధానం. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా ప్రాణమును నీకు అప్పగించి నేను విశ్రాంతిలోకి వస్తున్నానయ్యా. ఈ శరీరమందు నేను పడినటువంటి బాధ నుంచి విడుదల పొందుతున్నాను, దేహ విమోచన పొందుతున్నాను అనేటి ఒక సమాధానము కలిగి మనం ఈ లోకంలో యాత్రను ముగించే వారమై ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన వ్యక్తిత్వం అలా ఉంటుంది. లోక సంబంధమైన వారు చనిపోతే గొల్లున ఏడుస్తూ ఉంటారు. భయము, కలవరము కబలిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏడికి పోతామో తెలియనటువంటి స్థితిలో చనిపోయే వ్యక్తి ఏడుస్తూ ఉంటారు. ఆ వ్యక్తికి సంబంధించిన రక్త సంబంధికులు, బంధువులు కూడా ఏడుస్తూ ఉంటారు. ఏమవుతుందో వాళ్ళకి నిరీక్షణ లేదు, ఏం జరుగుతుందో నిరీక్షణ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రభువు నమ్మినట్టు మనకు నిరీక్షణ ఉంది. చనిపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తా ఉన్న విశ్వాసం మనకు ఉంటుంది. కాబట్టి అయితే మనం ఏం చేయాలంటే మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి, సరైనదిగా ఉండాలి. స్వార్థంతో భక్తి చేయటం, స్వప్రయోజనాల కోసం భక్తి చేయటం, దురాశలతో భక్తి చేయటం, శరీర సుఖాల కోసం భక్తి చేయటం, శరీర వ్యామోహాల కోసం భక్తి చేయటం, స్వప్రయోజనాల కోసం భక్తి చేయటం, ఇవి చేయటం కాదు కావాల్సింది. అట్లా చేస్తే దేవుని ఎదుట నీ హృదయము సరైనదిగా లేదు నా సహోదరుడా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం నుండి మనం ఒక తీర్మానం కలిగి మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా లేదా వ్యక్తిగతంగా మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ లేకపోతే ఆ యొక్క పాపాత్మురాలి స్త్రీ పాదాలు కడిగేంత కన్నీరు కాచింది. ఆ శిలువ పక్కన కుడి చేతి ఉన్నటువంటి దొంగ, నేను పాపాత్ముడినే, నన్ను జ్ఞాపం చేసుకొని పశ్చాత్తాపంతో ప్రభువుని క్షమాపణ వేడుకున్నాడు. మనం గొప్పవారము కాదు, గనులము కాదు, కానీ కేవలము పశ్చాత్తాపం, మారు మనసు ద్వారానే ప్రభు క్షమాపణ పొందగలుగుతాము, రక్షణ పొందగలుగుతాం. మనం వారికంటే గొప్పవాళ్ళమా? మనం పాపాలు చేయలేదా? మనలో చెడుతనము లేదా? మనలో చెడు ఆలోచన లేదా? మనలో స్వార్థం లేదా? వాటన్నింటిని మనం జ్ఞాపం చేసుకుంటే మన స్థానం ఏమిటో, మన స్థితి ఏంటో మన మనస్సాక్ష్యం మనకు తెలియజేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న మనందరి హృదయాలు దేవుని ఎదుట సరైనవిగా మార్చబడునుగాక. దేవుని యొక్క కృపకు మనందరం పాత్రలు మగుదుముగాక. అందరము మారు మనసు పొందే రక్షణ పొందుదుముగాక. అందరము దేవుని యొక్క రాజ్యమునకు వారసులముగా సిద్ధపడుదుముగాక. ఈ వాక్యం మన యొక్క హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తల వచ్చినట్లయితే. స్తోత్రము నాయన, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అంచె దినాలు, దుర్దినాలు, ప్రమాదకరమైన దినాలు. దేవుణ్ణి వెదకువారు లేరు, దేవుణ్ణి లక్ష్య పెట్టువారు లేరు, దేవుణ్ణి ప్రేమించువారు లేరు, దేవునిందు భయభక్తులు కలిగిన వారు లేరు. అటువంటి దినాల్లో మేము ఉన్నాము. కొద్ది మందిగా ఉన్నాము, చిన్న మందిగా ఉన్నాము. ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడాడు. నీ యొక్క రాకడ దినముల గురించి ప్రస్తావించి మాట్లాడారు. ఇదిగో నా రాకడ దినములు నోవాహు దినముల వలె ఉంటాయి.
అందరి యొక్క వారి యొక్క హృదయం యొక్క తలంపులు ఆలోచనలు ఎల్లప్పుడూ చెడిపోయినవి, ఒక్కడైనా నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు కృపకు దూరమైపోయారని మాట్లాడుతున్నటువంటి నోవాహు దినాలలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆ కుటుంబం రక్షించబడ్డది. అదే మాదిరిగా అదే రీతిగా నీ రాకడ దినములను ప్రస్తావించి మాట్లాడుతూ, ఇదిగో నా రాకడ దినములు సొదొమ గొమొర్ర దినముల వలె ఉంటాయి. సొదొమ గొమొర్ర యొక్క పాపములు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశము నుంచి అగ్ని గంధకములు కురిపించి సొదొమ గొమొర్ర పట్టణమును తగలబెట్టి నీతిమంతుడైన లోతు యొక్క కుటుంబాన్ని కాపాడాడు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగుననే అంచె దినములు నా రాకడి దినములు ఉండునని మీరు సెలవిచ్చారు. మీరు చెప్పుచున్నట్లుగానే ఈ దినాలు జరుగుతూ ఉన్నాయి. దేవుణ్ణి వెదకువారు లేరు, దేవుణ్ణి ప్రేమించువారు లేరు, దేవుని యొక్క వాక్యమును వినేవారు లేరు, దేవుని యొక్క ఆజ్ఞలు లక్ష్య పెట్టువారు లేరు. సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, వారికి ఇష్టమైనటువంటి భక్తి జీవితాన్ని చేసి ఇదే భక్తి అని సంతృప్తి చెందుతున్నటువంటి ఈ దుర్దినాల్లో మేము ఉన్నాము. నీ వాక్యాన్ని విన్నాము యేసయ్యా. గారడీ సీమోనుతో మీరు తెలియజేస్తూ ఉన్నారు, నీ యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఒకవేళ నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపడితే ఆయన నిన్ను క్షమిస్తాడేమో అని నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఎన్నో మాసాలు గడిచిపోతా ఉన్నాయి. మా విషయంలో నీవు దీర్ఘశాంతము కలిగిన వాడవై ఉన్నావు తండ్రి. ఈ దినమైనా నా యొక్క కుమారుడు మారు మనసు పొందుతాడేమో, ఈ దినమైనా నా యొక్క కుమారి తన యొక్క పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నన్ను వేడుకుంటుందేమో అని మా విషయంలో ఎదురు చూస్తూ ఉన్నాం. మా హృదయాలు నీ ఎదుట సరైనవిగా ఉన్నవో లేవో మా మనస్సాక్షి సాక్ష్యం చెబుతూ ఉన్నది. మనస్సాక్షి యొక్క మాట కూడా వినకుండా, కయ్యను వల్లే హృదయాన్ని కఠినపరుచుకోకుండా, శిలువ పక్కన ఎడమవైపునడు దొంగ వలె దైవత్వమును తిరస్కరించకుండా యేసుక్రీస్తు ప్రభువునే అపహాస్యము చేస్తూ తనకు తానే శిక్ష కలుగజేసుకొని నిత్యనరక అగ్నిలోకి వెళ్ళిన ఆ ఎడమవైపు దొంగ వలె ఉండకుండా మా హృదయాలను, మా హృదయం అంతటిని మీకు స్వాధీనపరిచి, ఇదిగో ప్రభువా, నీ కన్ను దృష్టికి మరుగైనది నా జీవితంలో ఏముంది, నీ కన్ను దృష్టికి మరుగైనది నా హృదయంలో ఏమున్నదయ్యా. ఈ దినమున నీ పాదాల దగ్గర నేనున్నాను కదా, నా హృదయంలో ఉన్న వేదన నీకు తెలియదా, నా బాధ నీకు తెలియదా, నా స్థితి నీకు తెలియదా? నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ పాపపు బంధకాల నుంచి నన్ను విడిపించు యేసయ్యా. ఈ బంధకముల నుంచి నన్ను నేను విడిపించుకోలేని స్థితిలో ఉన్నాను. నేను బానిసనైపోయానయ్యా, లోకానికి, లోక ఆశలకు బానిస అయిపోయానయ్యా. నీతిగా బ్రతకాలనే ఉన్నది, బ్రతకలేని స్థితి. పరిశుద్ధంగా జీవించాలనే ఉంది, జీవించలేని స్థితి. నన్ను బంధకాలు పట్టుకొని ఉన్నాయి ప్రభువా. బంధకాలు తెప్పివేసి నాకు ఆత్మ స్వాతంత్రమును కలుగజేయవా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నన్ను కాపాడు నాయనా, నన్ను రక్షించు ప్రభువా. నన్ను నీ రాజ్యానికి వారసుడిగా, వారసురాలుగా చేతండి.
యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ సహాయ స్థితిలో ఉన్న నాకు సహాయం చేసి నీ దక్షిణాస్తము చాపవా, పాపము నుంచి నన్ను విడిపించవా, నీ రాజ్యములో పౌరసత్వమును కలుగ చేయవా. నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపాలు క్షమించి, నా దోషాలు క్షమించి, నా పాపముల నిమిత్తము, నా అపరాధముల నిమిత్తము సిలువలో మా కొరకు నీవు కాచిన అమూల్యమైన, శ్రేష్టమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆ రక్తాన్ని ఒక్కసారి మా పైన ప్రేక్షించు. యేసయ్యా, మా హృదయాలు కడుగ చేయి, మా హృదయాలు కడిగి పరిశుద్ధపరచు, మా అంతర్కణాలను శుద్ధి చేయి, పాపము యొక్క ఆనవాలను కాల్చివేయి, పాపపు బీజములను నిర్మూలము చేయి, మా దేహమును నీతి సాధనాలుగా మార్చుతట్టు నీ స్వారూప్యంలోనికి రూపాంతరం చెందులాగున కృప దయచేయండి నాయన. ఇది మొదలుకొని నీ వాక్యము చేత మేము కడగబడతా, ఇది మొదలుకొని నీ వాక్య ఆత్మానుసారంగా జీవిస్తా, ప్రార్థన చేసుకుంటా, నిన్ను స్తుతించుకుంటా, నీ సన్నిధిని కనిపెట్టుకుంటా, నీ మీద ఆధారపడి జీవించే కృపను, భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, అల్లుడు నన్ను జ్ఞాపకం చేసుకో, బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి ఈ పరిచర్యలో ప్రతి ఒక్కరూ కూడా పట్టుదల కలిగి, ప్రార్థన కలిగి, క్రమశిక్షణ కలిగి, వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయమని, ప్రతి ఒక్కరికి సమాధానము దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు